ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాపాడి ఆయన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి తిరిగి రాత్రికాల సమయంలో మరి ఆయనను స్తుతించి మహింపరచుకోవడానికి కుటుంబ ప్రార్థనగా దేవుడు మరి మనకి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలు ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేరేది వందనాలు స్థుతులు స్వాతంత్రం. ఈ రాత్రికాల సమయంలో వేగరము తండ్రి, మీ సన్ని భాగ్యం మాకు అనుగ్రహించి మీకు అన్నం వండుతుంది. ఇటుకే తండ్రి రాత్రికాల సమయంలో వాక్యం చదువుతుండగా మాకు సమృద్ధమైన తండ్రి విజ్ఞానాన్ని ప్రసంగించమని వేడుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 45వ అధ్యాయం చదువుతున్న మాకు తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ చిన్న ప్రాంతాల్లో తప్పు పరువున సాయంత్రం వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరతండి గణమైన ఉన్నతమైన నామకే వెళ్ళవన్న శుద్ధి సూచించుకున్న తండ్రి రాత్రికాల సమయంలో వేగరమైతే మీరు అగలచోగం వాచి కంతమన్న తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈశ్వరం తండ్రి 45వ అధ్యాయం చదువుతున్న సౌందర్యాన్ని కానీ తండ్రి వెత్తబడే వాక్యం మరో తబలకు రాసుకుని ఈ లైవ్స్ వీడియోలు అందించడానికి ఆయన వారికి అంత దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము వాక్యం చదువుతుండగా సౌందర్యాన్ని కానీ తండ్రి ఈ ప్రార్థనతో పొరపండి ఈ ప్రార్థన యేసుక్రీస్తును అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన తండ్రి, మహోన్నతుడివైన దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. ఈ కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా మీ మాటలని తండ్రి, మీ మనసుని లేఖన భాగాలుగా మేము చదవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మమ్మల్ని పూర్ణులుగా నాయన మీ సన్నిధిలో నిలబెట్టండి తండ్రి. మీ మాటల వెనకాల ఉన్నటువంటి నాయన అక్షర వెనకాల ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అలాగే సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో జరగబోతున్న యొక్క పరిచయను కూడా మీ దయగల చేతులకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మీ మనసులో ఉన్నటువంటి మాటల ద్వారాగా మేము నాయన తండ్రి మరింత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొనడానికి లేఖనాల ద్వారాగానైనా మాకు ఆదరణను, ఆనందమును నాయన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా చక్కగా చదువుకుంటూ ప్రభు నామాన్ని మనం స్తుతించుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపును తీసివేసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఎత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనుప గడియలను విడగొట్టేదను.
పేరు పెట్టి నిన్ను పిలిచి పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నిధులను రహస్య స్థలములోని రహస్య స్థలములోని మరుగైన ధనమును మరుగైన ధనమును నీకిచ్చేదను. నీకిచ్చేదను. ఇక్కడ ఈ మొదటి భాగంలో కోరేషు అనేటువంటి ఒక రాజుగారి గురించి దేవుడు ప్రస్తావించాడు 45వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో. అయితే ఇక్కడ 4వ వచనం నుంచి మరలా ఇశ్రాయేలీయులైనటువంటి యాకోబును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. 2వ సందర్భాన్ని మనం చదువుకుందాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము ఇశ్రాయేలు నిమిత్తము నేను పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నేను పేరు పెట్టి నిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవుడు లేడు, ఎవరో లేరు, నేను ఒక్కనే దేవుడని చెప్పడానికి దేవుడు అంటున్నాడు తూర్పు నుంచి పడమట వరకు, అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అని దేవుడు ఒక మాటను తెలియజేస్తూ అంటున్నాడు. 6వ వచనం, తూర్పు దిక్కు నుండి తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు పడమటి దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని నేను తప్ప ఏడొక దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. నేను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. మరలా అంటే ఆయన గురించి ఆయన చెప్పవలసి వస్తుంది. ఎందుకనంటే ఆయన పిల్లలు ఆయన గురించి చెప్పకపోతే మరి ఎవరు చెబుతారు? ఆయనే చెప్పుకోవాలి. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని. అలా ప్రారంభించినటువంటి దేవుడు ఇదిగో ఇక్కడి నుంచి మనం చదువుతున్నాం 40వ అధ్యాయం దగ్గర నుంచి ఇప్పుడు 45 అధ్యాయాల దాకా దేవుడే తనను గురించి తాను బయలుపరుచుకుంటున్నాడు. ఏనా? రైట్. ఇప్పుడు దేవుడు అనేటువంటి ఆయన శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7వ వచనం చదువుతాం. నేను వెలుగును సృజించేవాడును, నేను వెలుగును సృజించేవాడును, అంధకారమును కలుగజేయవాడును, అంధకారం కలుగజేయవాడును, సమాధానకర్తను, సమాధానకర్తను, కీడును కలగజేయవాడును నేనే. కలుగజేయవాడు నేనే. యెహోవా అను నేనే యెహోవాను నేనే, వీటిని కలగజేసిన వాడును. వీటిని కలుగజేసిన వాడును. దేవుడు వీటిని కలగజేశాడంటే వెలుగును అంధకారాన్ని కలగజేస్తాను అంటున్నాడు ఆయన. సమాధానకర్త, అలాగే కీడును కూడా కలగజేసేటువంటి వాడు నేను అంటున్నాడు. అంటే దేవుడు అనేటువంటి ఆయన తాలూకా శక్తి సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే. దీనిని ఇంకా మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే రోమపత్రికలో పౌలు గారు దేవుని గూర్చినటువంటి శక్తి సామర్థ్యాల గురించి మంచి డెఫినేషన్ ఇచ్చారు ఆయన మొదటి అధ్యాయంలో. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల వలన ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుందని. సో దీన్ని అర్థం చేసుకునేటువంటి భాగాల్లోనికి ముందుకు వెళ్దాం. 8వ వచనం చదవని చూడండి. ఆకాశ మండలమును నీతిని కురిపించినట్లు, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు, నీతిని కురిపించినట్లు, అంతరిక్షమా మహావర్షము వర్షించినట్లు, మహావర్షం వర్షించినట్లు, భూమి భూమి నెరవిడిచి రక్షణ ఫలించినట్లు, రక్షణ ఫలించినట్లు, భూమి నీతిని మొలిపించును గాక. భూమిని నీతి మొలిపించును గాక. యెహోవానగు నేనే దానిని కలగజేసి ఉన్నాను. యెహోవాను నేనే దాన్ని కలుగజేసి ఉన్నాను. దేవుడు చూడండి ఇప్పటికి ఎన్నిటి కలగజేస్తాడట? 2 భాగాల్లో చెప్తున్నాడు. 7వ వచనం 8వ వచనంలో ఆయన కలగజేసిన వాటిని గురించి దేవుడు చెబుతున్నాడు అనమాట. వెలుగును, గాఢాంధకారమును, అలాగే సమాధానమును, కీడును కూడా ఆయన కలగజేస్తాను అంటున్నాడు. ఎందుకనంటే నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకోవాలని. ఇంకా అంటున్నాడు ఆకాశాన్ని సృష్టించాలంటున్నాడు, ఆకాశం నుంచి నీతి కురిపించాలంటున్నాడు, ఏమండి వర్షాన్ని కురిపించాలంటున్నాడు, ఆకాశ మండలం వర్షాన్ని కురిపించాలంటున్నాడు. ఏమండి ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి నెరవిడిచి రక్షణ ఫలించినట్లుగా దానిని భూమిని తెరిచేవాడు కూడా నేనని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి 9వ వచనం, మట్టి కుండ
పెంకులలో పెంకులలో ఒక పెంకై ఉండి ఒక పెంకయ్యండి తాను సృజించిన వానితో తను సృజించిన వాడితో వాదించు వానికి శ్రమ. వాదించు వాడికి శ్రమ. జిగటమన్ను జగడమన్ను దాని రూపించిన వానితో దాన్ని రూపించిన వాడితో నీవేమి చేయుచున్నావని నువ్వేమి చేస్తున్నావని అనదగునా. అనదగునా. వీనికి చేతులు లేవని వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పగలదా. నీ చేసిన చేతితో చెప్పగలదా. నీవు ఏమి కనుచున్నావని నువ్వేమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. తన తండ్రితో చెప్పు వాడికి శ్రమ. నీవు గర్భము ధరించితివేమి అని నీవు గర్భం ధరించవేమని స్త్రీతో చెప్పువానికి శ్రమ. స్త్రీతో చెప్పు వాడికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట సెలవిస్తున్నాడు. దేవుడు 9-10 వచనాల్లో ఏమని సెలవిస్తున్నాడు ఆయన అంటే, మట్టి కుండ పెంకులో ఒక పెంకై ఉండి తాను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ అని అంటున్నాడు. ఈ మాట ఏంటంటే, మట్టి కుమ్మరి ఎవరనంటే దేవుడిగా పోల్చుకుంటున్నాడో దాని మీద రూపింపబడినటువంటి ఆ కొండ ఏదైతే ఉన్నదో అది మనిషిని దేవుడు చెబుతున్నాడు. కుమ్మరి దేవుడిగా ఉన్నాడో కొండగా మానవుడు ఉన్నాడు. మానవుడు నన్ను ఎందాకి ఇలా చేసావని అనడానికి కుమ్మరి వానితో వాదించలేదు, వాదించిన దానికి శ్రమ అని చెబుతున్నాడు. ఇలా దేవుడు అనేక రకాలుగా అనేక విధాలుగా తన మనసుని తెలియజేస్తూ మానవాళిని పురుకొలపాలనుకుంటున్నాడు, రేపాలనుకుంటున్నాడు తన మహాజ్ఞానంతో. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా దీనిని అవగాహన చేసుకునేవారు, దీన్ని అర్థం చేసుకున్నవారు తక్కువగా మనకు కనబడుతున్నారు. అందుకనే ఈ మాటలు దేవుడు సృజించినటువంటి వారు ప్రజలు దేవుణ్ణి తెలుసుకొనబోయేసరికి దేవుడు ఏం చేశాడంటే వీరిని శ్రమల పాలు చేశాడు. అదే చెప్తున్నాడు, స్త్రీ గర్భం ధరించిన వానితో నువ్వు ఏం ధరించావు అని అడిగిన వానికి శ్రమ. అలాగే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించలేనటువంటి యూదుల్ని దేవుడు ఏం చేశాడంటే శ్రమల పాలు చేసి బబులోని చెరకు దేవుడు అప్పగించేశాడు. ఈరోజు అయినా మనం కూడా అంతే. మనం కూడా సువార్తను ప్రకటించకపోతే మనకి కూడా శ్రమలు ఎదురవుతాయి. కనుక మనం కూడా ఏం చేయాలంటే నేడు సువార్తను ప్రకటించాలి. దేవుడు దీన్ని మనకి ఆజ్ఞగా ఇచ్చాడు, కట్టడిగా ఇచ్చాడు. సో రైట్, ఇప్పుడు 10వ వచనంలో ఆయన ఏమన్నారంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు యెహోవా సృష్టికర్త అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. కింద చెప్తున్నాడు చూడండి, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచును, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఏంటి, ఎన్నో వచనం ఇది, 11వ వచనము 12వ వచనంలో ఈ భూమి మీద నేనే సూర్యచంద్రాదుల్ని ఈ ఆకాశ నక్షత్రాల సర్వ సమూహమునకు ఆజ్ఞ ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. దేవుడు దేనికి ఆజ్ఞిస్తున్నాడట మోషేబాబు? సర్వ సమూహానికి ఆజ్ఞిస్తున్నాడు. మనం దేనికి ఆజ్ఞిస్తాం? కుటుంబంలో మన బిడ్డలకి, మన పిల్లలకి, కుటుంబంలో ఉన్న వారికి మాత్రమే మనం ఆజ్ఞలు జారీ చేయగలదు. లేదా మన దగ్గర కొంతమంది పనివారు ఉంటే ఆ పనివారికి మనం ఆజ్ఞ చేయగలదు. కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆకాశములో ఉన్నటువంటి సర్వ సమూహానికి కూడా ఆజ్ఞయిస్తున్నాడట. నక్షత్రాలకి ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశానికి ఆజ్ఞయిస్తున్నాడు, వర్షానికి ఆజ్ఞయిస్తున్నాడు, ఏమండి ఇలా మంచుకి ఆజ్ఞయిస్తున్నాడు. ఆయన సర్వ సమూహానికి ఏం చేస్తున్నాడట దేవుడు? ఆజ్ఞయిస్తున్నాడు. భూమిని కలగజేసింది నేనే, దాని మీద నరులను పెట్టింది కూడా నేనే. ఎందుకనంటే వీళ్ళ నా మాట వినాలి, వీళ్ళ నా పిల్లలు గనక అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి ఇది ఇప్పుడు ఇంతవరకు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనము చూసాము. ఎన్నో వచనం నుంచి అంటే 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఏనా ఇప్పుడు మరలా 13వ వచనం చదువుతాం. 13వ వచనంలో మరలా 45వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కోరేషి గారి గురించి మనం చదువుకున్నాం కదా మొదటి భాగం. మరలా ఆయన గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ వ్రాయబడింది. ఆయన సర్వ సమూహాలకి వీలైన మోషబాబు జైతల్లి దేవుడు ఆకాశములో కలగజేసి వాటి సర్వ సమూహానికి ఆజ్ఞించి వాటిని పిలుచుకుంటున్నాడు కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వరాజ్యాలకి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వరాజ్యాలకి
రాజ్యాలనే రాజులకి దేవుడు కూడా ఆజ్ఞించి వారిని కూడా పిలుచుకుంటున్నాడు. ఎవరిని? మన ఇశ్రాయేల్ దేశం ఉంది. మన ఇశ్రాయేల్ ఉన్నారు, యోధా వారు ఉన్నారు, ఇశ్రాయేల్ వారు ఉన్నారు. వారికి రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, పరిపాలకులు ఉన్నారు, వారికి దేశాలు ఉన్నాయి, చట్టాలుగా దేవుని శాసనాలు వారికి ఇవ్వబడినవి. అలాగే ఇశ్రాయేలుతో పాటు పక్కన ఉన్నటువంటి పరాయి దేశాలు, పొరుగు రాజ్యాలు, కనానీయులు ఉన్నారు, పాత నిబంధన కాలంలో పెర్జీలు ఉన్నారు, యోబుసీలు ఉన్నారు, గిర్గషీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, ఏమండి ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకా బోల్డంత మంది జాతుల వారి జనాంగాలు ఉన్నారు కదా. ఆ జాతుల వారికి జనాంగాలకి ఆయా భాషలో మాట్లాడే వారికి వారు ఆ దేవతలను బట్టి దేవుళ్ళుగా వారు చేసుకుని వారు కొలిచేవారు. వారు కూడా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజులను కూడా దేవుడు వాడుకున్నాడు. సిరియా రాజు అనేటువంటి నయమానుని దేవుడు వాడుకున్నాడు, పిలుచుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఒక ఆయన పిలుచుకుంటున్నాడు అనమాట. అంటే దేవుని పిలుపు సర్వ సమూహము, ఆకాశములో ఉన్న వాటికి దేవుడు ఆజ్ఞాపించి పిలిపిస్తుంటే భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలని, రాజ్యాధికారులు ఉన్నటువంటి రాజుల్ని కూడా దేవుడు పిలుచుకుంటున్నాడు. ఆ రాజ్యాధికారుల్లో ఒక రాజుగా ఉన్నటువంటి కోరేషును దేవుడు చూశాడు. ఇతను దేవునికి నచ్చిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలులు తన ప్రజల మీద రాజులుగా చేయడానికి కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? జైతల్లి జల్లెడు పట్టి వెతికాడు, కనుగొన్నాడు. ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించే రాజు ఎవరయ్యానంటే ఒక దావీదు కనిపించాడు, ఒక సౌలు రాజు గారు కనిపించారు. తదుపరి వారసత్వాన్ని బట్టి రాజులుగా అయ్యారు. తదుపరి దేవుడి చిత్తానుసారంగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్న వారిగా కనబడుతున్నారు. యెరోబాము ఒక యెరోబాము సొలొమోను దగ్గర పనివాడుగా ఉన్నటువంటి ఆయన్ని ఇశ్రాయేల్ 10 గోత్రాలనిచ్చి అతన్ని రాజుగా చేశాడు దేవుడు. ఆయన చిత్తం ఎవరిని పిలుచుకుంటాడో మనకు తెలియదు. ఇక్కడ ఈ భాగంలో ఇప్పుడు ఎవరిని పిలుచుకుంటున్నాడు? వెరీ వెరీ గుడ్ మోషే బాబుకి వందనాలు. కోరేషును కూడా పిలుస్తున్నాడు అంటున్నాడు. నీతిని బట్టి చదువు. ఇప్పుడు నీతిని బట్టి కోరేషును రేపితిని. అంటే దేవుడు కోరేషుని ఎందుకు రేపాడు? నీతిమంతుడుగా కనబడుతున్నాడు ఆయనకు. ఇతను చాలు నా రాజ్యాల్ని, నా ప్రజలను కాపాడగలిగేటువంటి సత్తా సామర్థ్యం అని దేవుడు చూశాడు. ఈరోజు కూడా నశించిపోతున్నటువంటి మానవాళి పట్ల వారిని వెతికి రక్షించేటువంటి పనిలో ఏమండి మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని కూడా పరలోకం నుంచి భూమి మీద పంపించాడు. ఇప్పుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మనల్ని కూడా తన సేవ చేయడం కొరకు మనల్ని కూడా పిలుచుకుంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని, అజ్ఞానులని దేవుడు తన మహిమ కొరకు పిలుచుకుంటున్నాడు ఇప్పుడు. అయినా ఓకేనా? ఇప్పుడు దేవుడు కూడా ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడట? నీతిని బట్టి నేను కోరేషుని పిలిచితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. చదవాలి ఇప్పుడు మీరు. అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు, లంచము పుచ్చుకొనకయు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. అలాగే అది మింగేలు బాబు, అలాగా ఆవిలింత బయటకు తీసుకోనకూడదు అన్నాను. ఓకేనా? రైట్. ఇతను నీతిని బట్టి కోరేషన్ రేపాడంటే ఇతనిలో ఉన్నటువంటి నీతి క్వాలిటీస్ ఏంటో దేవుడు ఇక్కడ రెండింటిని ప్రస్తావించాడు. ఆయన ఏం చేయడట? ఆ క్రయధనము కొరకు లంచం పుచ్చుకునేవాడు కాదంటాడు. అతను ఏం చేసేవాడు అంట కదమ్మా? లంచం పుచ్చుకునేవాడు కాదు కనుకనే దేవుడు అతన్ని ప్రేరేపించాడు. నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. కేవలం ఈ ఒక్క వచనం మాత్రమే ఆయన కొరకు వ్రాయబడింది. మరలా 14వ వచనం నుంచి మరలా దేవుడు తన వాగ్దానాలని తెలియపరుస్తున్నాడు, తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. 14వ వచనం చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. అంటే క్షమించండి, ఈ మాట కూడా ఆయన కొరకే వ్రాయబడింది. ఎవరు గారు? కోరేషు కొరకే వ్రాయబడింది. చూద్దాం మాటని. ఇంకా
దీర్ఘదేహులైన దీర్ఘదేహులైన శబాయిలను నీ వద్దకు వచ్చి శబానీలు నీ వద్దకు వచ్చి నీవారగుదురు నీవారదుగురు వారు నీ వెంట వచ్చెదరు వారిని వెంట వచ్చేదరు సంఖ్యలు కట్టుకుని సంఖ్యలో కట్టుకుని వచ్చి వచ్చి నీ ఎదుట సాగిలు పడుదురు ఎదుట సాగిలు పడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడని నిత్యముగా నీ మధ్య దేవుడు ఉన్నాడని మరి ఏ దేవుడును లేడు మరి ఏ దేవుడు లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడని ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఆ అని చెప్పుచు అని చెప్పుచు నీకు విన్నపము చేయుదురు నీ విన్నపం చేయుదురు. ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు దేవా రక్షక రక్షక నిశ్చయముగా నీవు నిన్ను నిశ్చయముగా నేను నిన్ను మరుగుపరుచుకొనుచు మరుగుపరచుకొనుచు దేవుడు వై ఉన్నావు దేవుడివై ఉన్నావు. ఆ, విగ్రహములు చేయువారు విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారే సిగ్గుపడిన వారే వారందరూ విస్మయముందుదురు వారందరూ ఒకడును మిగలకుండా ఒకడునో మెలగకుండా అందరూ కలవరపడుదురు అందరూ కలవడబడుదురు. యెహోవా వలన యెహోవా వలన ఇశ్రాయేలు ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. నిజమైన రక్షణ పొంది ఉన్నది. మీరెన్నటికి సిగ్గుపడకయు మీరన్నటికి సిగ్గుపడకయు విస్మయము అందకయు నుందురు. విస్మయం అందుకయు ఎదురు. మరల 18 వచనం చదువు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశం సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి ఆయన భూమిని కలుగజేసి దాన్ని దాన్ని సిద్ధపరిచి సిద్ధపరిచి స్థిరపరిచెను. స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లుగా ఆయన నిరాకారముగా ఉన్నట్లు ఆయన దానిని సృజించలేదు. దాన్ని సృజించలేదు. నివాస స్థలముగా ఉండునట్లుగా నివాసంగా ఉన్నట్లుగా దానిని సృజించెను. దాన్ని సృజించెను. దేవుడు ఈ ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా ఆకాశాన్ని ఏం చేశాడట? దానిని సిద్ధపరిచాడు. దాన్ని నిరాకారముగా ఉండినట్లు చేయలేదు, కానీ నివాస స్థలముగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. అది ఆయన శక్తి, ఆయన యొక్క సామర్థ్యం. ఇప్పుడు అలా చేసినటువంటి ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఆయన సెలవిచ్చినది ఏమనగా యెహోవాను నేనే, యెహోవాను మరి నేనే, ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. అంధకారములోని అంధకారములోని మరుగైన చోటున మరుగైన చోటున నేను మాటలాడలేదు. నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు మాయా స్వరూపుడైనట్లు నన్ను వెదుకుడని నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులను తెలియజేయవాడును. యథార్థమైన సంగతులను తెలియజేయవాడును. కూడి రండి, కూడి రండి, జనములలో తప్పించుకొని వారులారా తప్పించుకుని వారులారా దగ్గరికి వచ్చి కూడుకొనుడి. దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహములను మోయుచు తనకు ఈ విగ్రహం మోయచు రక్షింపలేని దేవతకు రక్షింపలేని దేవతకు మొర్ర పెట్టు వారికి తెలివిలేదు. మొర్రపెట్టు వారికి తెలియలేదు. చూద్దాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, ఆకాశాలని కలగజేసి దాని మీద మనుషుల్ని పెట్టి దాని నివాస స్థలంగా చేసి నిరాకారంగా ఉన్నదాన్ని పక్కన పెట్టి దేవుడు ఇంత గొప్పగా నేను దేవుణ్ణని చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారట? పోత పోసిన విగ్రహాలని కర్రలతో చేసినటువంటి వాటిని మోయిచు రక్షింపలేని వాటికి మొర్ర పెడుతున్నారట. అలాంటి వారికి తెలివి ఉందా? లేదు. కనుక మనుషులు చేతులతో చేయబడినవి దేవతలు కాదని పౌలు గారు నూతన నిబంధన గ్రంథంలో లేవనెత్తుతూ మాట్లాడుతూ ఆ పాత ఆచారంలో ఉన్నటువంటి వారిని ఏమండి దైవికంగా దేవునిలోనికి నడిపించడానికి ఈ సృష్టిని, జగత్తుని, అందరి సమస్తాన్ని సృష్టించి మనుషుల చేత దేవుడు సేవింపబడేవాడు కాడు అని పౌలు గారు నొక్కి వక్కలించాడు అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడని అంటే చెప్పేస్తున్నాడు ఆయన నేను తప్ప వేరొకరు లేరు, వేరొకరు ఉన్నారని మీరు భావించి వ్యర్థమైన వాటిని మీరు వెళ్ళి మీ జీవిత కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా పాడు చేసుకోవద్దని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. 21వ వచనం చదువు. 21వ వచనం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక.
పూర్వకాలం మొదలుకొని పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడు ఎవడు? ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు నేను నీతిపరుడగు దేవుడును, దేవుడును, రక్షించువాడును నేనే. రక్షించువాడును నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి తన గురించి తాను. అంటే తన పిల్లలైనటువంటి వాళ్ళందరితో కన్న తండ్రి కన్నీటి కాదని అనుకుంటున్నాం కదా. ఆత్మపరవశుడైనటువంటి కన్న తండ్రి నేనే 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 అని చెబుతూ ఆయన తాలూకా రుజువులను చూపిస్తున్నాడు. ఆయన తాలూకు ఏం చూపిస్తున్నాడమ్మా? రుజువులు చూపిస్తున్నాడు. ఆకాశాన్ని చూపిస్తున్నాడు, భూమిని చూపిస్తున్నాడు. ఇంకా మన కింద భాగంలోనికి వెళ్తే భూమి క్రింద ఉన్నటువంటి దాని గురించి చెబుతున్నాడు. మానవాళి భవిష్యత్తుని గురించి చెబుతున్నాడు. ఇన్ని రకాలుగా చెప్పినటువంటి ఈ తండ్రి మాటని పెడచెవిని పెట్టారు ఆ రోజు. ఈరోజు ఇంకా పెడచెవిని పెట్టేటువంటి మనలాంటి వారే ఇంకా బోల్డంతమంది ఉన్నారు. మనమే ఎలాగుంటే ఇక బయట పరిస్థితి ఏంటి కనుక ఇంకా దేవుని మాటలు మనం ఆలోచించేద్దాం. 22వ వచనం, భూదిగంతముల నివాసులారా భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. మా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. 23వ వచనం, నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగిననియు నా ఎదుట ప్రతి వాడు మోకాలు వంగినట్టు ప్రతి వాని నాలుక ప్రతి వాడిని నాలుక నా తోడని నా తోడని ప్రమాణము చేయుననియు ప్రమాణం చేయనని నేను నా పేరట నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అది వ్యర్థము కానేరదు. దేవుడు చూడండి ఏమని చెప్తున్నాడు. ఆకాశాలను కలగజేసినటువంటి ఆయన భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా ఆయన నామములోనే వంగాలని చెబుతున్నాడు. నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక నా తోడని ప్రమాణం చేయనట్లు నేనే నా పేరట నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రతి వాని మోకాలు వంగాలి, ఆయనే దేవుడని ప్రతి నోరు ఒప్పుకోవాలి. ఇదే మాటనే మనకి పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు అని పౌలు గారు ప్రస్తావన చేశారు. సో ఇది వ్యర్థము కానేరదు అని అన్నాడు దేవుడు. మరి నేటికి కూడా వ్యర్థం కాకుండానే ఉన్నది. చివరిగా 24వ వచనం చదువు, యెహోవా యందే నీతి బలములున్నవి, జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారట, సిగ్గుపడుదురు. వెరీ గుడ్, రైట్. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు అనమాట, నేనే ఆయననే, నా యొద్ద నీతి బలములు ఉన్నవని జనులు తెలుసుకుంటారు. నా యొద్దకే మనుషులందరూ వస్తారు. నేను నా మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారని దేవుడు భవిష్యత్తుని చెప్పేశాడు. ఆ భవిష్యత్తు అంతా కూడా నెరవేరింది. మనము ఒకప్పుడు వాటిని వీటిని సేవించి వాటిని వీటిలో ఉండేటువంటి వారు. నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. ఆయన దేవుడు కాదు, పరలోకమందున్నటువంటి మానవాళులందరికీ తండ్రిని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనల్ని మనం సేవించిన వాటి నుంచి విడుదల పొంది మనం సిగ్గుపడి ఆయనకు భయపడ్డాం, ఆయనకు మనం విధేయులుగా ఉన్నాం. చివరి వచనం చదువుకుందాం, 25వ వచనం, యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఇప్పుడు మనం ఎంత అతిశయపడుతున్నాం, ఆయన సంతతిని బట్టి మనం అందరం అతిశయపడుతున్నాం లేదా? దేవా తండ్రి, మీరు మాకు దేవుడిగా ఉన్నారు, మేము మీకు పిల్లలుగా ఉన్నాము. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ప్రపంచ ప్రజలందరి పాపాలని ఆయన కడిగి ప్రపంచ ప్రజలందరి పాపాల విమోచన కొరకు ఆయన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మరణించారు. మా పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు మేము ఆత్మ సహాయాన్ని పొందుకున్నాము. మీ చిత్తాన్ని మేము ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. మీ కుమారుని యొక్క
మరణ సమాధి పునరుత్థాన దినాలను ఇతరులకి సంఘం ద్వారాగా ప్రకటించేవారుగా ఉన్నాము. ఇందుని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మనకి దేవుడు బుద్ధినిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, ఉండడానికి నివాసాన్ని ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టనిచ్చాడు, తినడానికి తిండినిచ్చాడు. ఏ తెగుళ్ళు మన మీదకి రాకుండా మన గుడారాన్ని ఏ తెగులు సమీపించకుండా ఆయన కాపాడుతున్నాడు. ఇంకెంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఈ లోకంలో అందరూ వెళ్ళినట్లుగానే మనము కూడా ఒకానొక రోజున ఈ లోకం వదిలి నిత్యము యుగయుగాలు ఉండేటువంటి ఆ మహాతండ్రిని వేడుకొనబోతున్నాం. ఆ మహాతండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం. నరులారా నా దగ్గరికి తిరిగి రండి అంటున్నాడు ఆయన. దీనిలో తండ్రి అని లేదు, తల్లి అని లేదు, కుమారుడని లేదు, కుమార్తె అని భేదం లేదు. అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిన వారమే. రోగాలతో వెళ్ళాలి. ఒకవేళ ఏమండి యాక్సిడెంట్ల ద్వారాగైనా వెళ్ళవలసి ఉంటే వెళ్ళాలి, ప్రమాదాల ద్వారాగా వెళ్ళవలసి ఉంటే వెళ్ళాలి. ఒకవేళ ఏమండి బలహీనత పరంగా ఉంటే ఒకవేళ వెళ్ళవలసిన వెళ్ళాలి, వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోయే ముందులోగా మనం ఏం చేయాలంటే అతిశయించాలి. నేను నిజమైన లోకరక్షకుని, దేవుని కుమారుడిని, కన్నతల్లినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఒక కుతూహలం, అత్యుత్సాహం మనందరిలో కనబడాలి. ఇది యెషయా గ్రంథము మనకి 45వ అధ్యాయం ఇస్తున్నటువంటి నేపథ్యం, సారాంశం. ఇక ఈ 45వ అధ్యాయంలో మరొక్కసారి మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు బైబిల్ పఠనంగా చదువుకున్నటువంటి లేఖన భాగాల్ని మరొకసారి టూకీగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 45వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరి కొరకు వ్రాయబడింది? కోరేషు గారి గురించి వ్రాయబడింది. కోరేషు అనేటువంటి ఒక ఆయన్ని దేవుడు పిలుచుకుంటున్నాడు. దేవుడు అంతకుముందు వీటిని పిలుచుకున్నాడు, ఆకాశంలో ఉన్నటువంటి సర్వ సమూహాన్ని పిలుచుకున్నాడు ఆయన. ఆకాశం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, భూమి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, నక్షత్రాలు ఎప్పుడు రమ్మంటే ఆయన ఆజ్ఞాపిస్తే అవన్నీ రావాలి. అవి ఆయన చిత్తానికి ఏం చేస్తున్నాయి, అవన్నీ కూడా లోబడుతున్నాయి. అలాగే భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యాలు, సకల మనుషులందరూ కూడా ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన చిత్తానికి లోబడడానికి దేవుడు వాళ్ళందరినీ విడిచిపెట్టాడు. మరలా వారిని కావాలనుకున్నప్పుడు నినివే పట్టణాన్ని పాడైపోకుండా దేవుడు కాపాడాలనుకున్నాడు. యోనా గారిని పంపించలేదా? పంపించాడు. అలాగే ఇప్పుడు కోరేషు వారిని కూడా పిలుస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన ఏమంటే క్రయధనం కొరకు లంచాన్ని పుచ్చుకోలేనటువంటి వాడు, నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు. ఈరోజు కూడా ఏమంటే అలా దేవుడు కోరేషు ద్వారాగా బబులోని చెరలో ఉన్నటువంటి యోధావారిని విడిపించుకుని తన యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టడానికి మరి ఆయన్ని ప్రేరేపించినట్లుగా యూదులందరూ కూడా మరి రెండోసారి దేవాలయాన్ని కట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఇలా మొదటి భాగంలో కోరేషు గారి గురించి వ్రాయబడింది. ఇక రెండో భాగంలో దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబు గారిని గురించి మాట్లాడుతూ యాకోబు ద్వారా కన్నటువంటి దేవుడి సంతానమైనటువంటి ఇశ్రాయేలులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వీళ్ళు దేవుడు అంటే ఎంత గొప్పవాడు తెలుసుండి కూడా ఇతరులకి చెప్పలేకపోయారు, అలాగ బ్రతకలేకపోయారు. అందుకనే దేవుడు అయినటువంటి తండ్రి ఏం చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడు తెలియజేస్తున్నాడు అనమాట. ఆకాశాన్ని కలగజేసి వాటి సర్వ సమూహాన్ని సృష్టించి భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి దానిని నిరాకారంగా ఉండినట్లు కాకుండా నివాసయోగ్యంగా ఉండినట్లుగా దేవుడు దానిని మార్చి ప్రజలకి ఇచ్చి దాని మీద నీరునిచ్చి ఆహారాన్నిచ్చి ఆయన్ని సేవించేటట్టుగా దేవుడు చేస్తే మనుషులందరూ ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేశారు? సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని సేవించేవారుగా, విగ్రహాలను సేవించేవారుగా వెళ్ళిపోతుంటే వారిని మరలా దేవుడు నేనేరా బాబు, నేను తప్ప వేరొక దేవుడు లేడురా నాయనని వారందరికీ చూపించి వారిని అందరిని ఒప్పించి దేవుని యొక్క గొప్పతనాన్ని కనబరుచుకుంటున్నట్లుగా మనకి రెండో భాగం సెలవిస్తుంది. ఇక మూడో భాగంలో ఏమంటున్నాడనంటే దేవుడు మరలా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. మనుషులందరూ కూడా నన్ను తెలుసుకోవాలంటున్నాడు. నన్ను తెలుసుకునేటట్టుగా నేను చేస్తాను, దాని కొరకే నేను మనుషులందరినీ పిలుచుకుంటున్నానని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నేనే లోకంలో రక్షించేవాడును, నేనే చీకటిని కలగజేసిన వాడు నేనే, గాఢాంధకారాన్ని కలగజేసినటువంటి వాడు కూడా నేనే. అంటే సమాధాన కర్తను నేనే, కీడును పంపించేవాడును నేనే, మేలును పంపించేవాడును కూడా నేనే. అంటే ఇన్ని రకాలుగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని దేవుడు చాటుకుంటున్నాడు. ఇన్ని రకాలుగా ఆయన యొక్క గొప్పతనాన్ని దేవుడు చెప్పుకుంటున్నాడు. అందుకని కీర్తనల గ్రంథం ఒకసారి ఒక మాటను మనం చూద్దాం. ఇలా మానవాళి పట్ల ఉన్నటువంటి ఆయన మనసుని కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 33వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము
14 వచనంలో ఏమని రాయబడింది అక్కడ? 14 వచనంలో తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన ఏం చేస్తున్నాడట? భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఆయన వారిని కన్నాడు, కనుక్కున్నాడు గనక ఈ భూమి మీద పెట్టాడు గనక. భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు అని అంటున్నాడు. భూలోక నివాసులందరి వైపు దేవుడు ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు. అందుకనే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, విశ్వసించు ప్రతి వాడును కూడా ఆయన వైపు చూడాలట. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదుదాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి 15వ వచనం చదుదాం. వదిలే. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారాగా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడును అని అంటుంది. ఆ రోజు తండ్రి అయినటువంటి దేవుడు సర్వమానవాళిని ఆయన చేతుల మీద సృష్టించుకున్నాడు కదా. ఇప్పుడు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారి వైపు చూడాలని ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా మార్గదర్శిగా ఇప్పుడు ఎవరిని పెట్టాడంటే దేవుడు యేసుక్రీస్తుల వారిని పెట్టాడు. విశ్వసించిన ప్రతివాడు నశింపక ఆయన ద్వారాగా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుని వైపు చూడాలి అని దేవుడు వారిని చెబుతున్నాడు అనమాట. ఒకసారి యోహాను సువార్త 12:32 వచనం కూడా చదుదాం. 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదుదాం ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడని ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పిను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల, నేను ఎత్తబడిన తర్వాత అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుందును. ఒక్కరిని కాదండి, అందరినీ ఆకర్షించుకుంటాను అని అంటున్నాడు. ఆ రోజు కోరేషుని పిలిపించుకున్నాడు. ఈరోజు ప్రపంచ మానవాళి అగ్రదేశాల రాజ్యాధి నేతలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎవరి ద్వారాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా. ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా, ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా, మరి ఎవరి వలనను రక్షణ కలగదు కానీ ఈ నామం వలనే మనకు రక్షణ పొందిదము. ఏ నామం వలన రక్షణ లేదంటే ఎవరి నామం ఉంది? యేసు నామంలోనే రక్షణ ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచానికి ఆ రోజు దేవుడుగా ఆయన్ని కనబరుచుకున్నాడో ఇప్పుడు ఈ యుగాంతంలో యేసుక్రీస్తుల వారి ద్వారాగానే దేవుడు మానవాళిని అందరినీ రక్షించుకోవాలనుకుంటున్నాడు. మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించుకుంటారో, ఎవరిని ఆరాధ్యంగా భావిస్తారో మీ ఇష్టాలకి మనుషుల్ని దేవుడు వదిలేశాడు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కరి ద్వారాగా మాత్రమే ఈ నామం వలననే, మరి ఏ నామం వలన? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వలన కూడా ఏం లేదట మోషే బాబు? రక్షణ లేదు. రక్షణ ఎవరిలో ఉందంటే క్రీస్తులోనే ఉందని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అదే మాట మనకి కాయపరుచుకోవడానికి మనం ఇందాక ఇక్కడ చదువుకున్నాం కదా, ఎక్కడది 22వ వచనంలో, భూదిగంతల నివాసులారా నా వైపు చూస్తే రక్షణ పొందండి, నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగినని యెషయా గ్రంథము 45:23లో చదువుకున్నటువంటి మాట ఒకసారి మనకి ఇక్కడ కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమే యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము పైనామముకు ఆయనను అనుగ్రహించును. అంటే యేసుక్రీస్తుల వారి ద్వారాగానే దేవుడు తనకి పిల్లలుగా కావాలనుకుంటున్నాడు. ఆయన్ని మాత్రమే గొప్పగా చేశాడు. ఎందుకనంటే ఆయన చెప్పుకున్నాడు.
కానీ ఎవరో లక్ష్య పెట్టబోయేసరికి అప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించి తండ్రి తన చిత్తాన్నంతా యేసుక్రీస్తుల వారి ద్వారాగా నెరవేర్చుకున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుల వారి నామాన్ని ఒప్పుకుని బాప్తిసం పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు. మిగతా వారందరికి కూడా ఏముంది ఇప్పుడు? శిక్ష ఉంది. అందుకని ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్ర దేశాల్లో సైతము బైబిల్‌ని కొలమానికంగా పెట్టుకున్నారు. బైబిల్‌ని ఆరాధ్య దైవంగా పెట్టుకున్నారు. అందుకని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వెలుగులతో నింపబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వెలుగుని పక్కన పెట్టారో వారికి చీకటి ప్రాప్తించక తప్పదు. కనుక ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి నామమున రక్షింపబడతారంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామమునే రక్షింపబడతారని ఆయన ద్వారాగానే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వసించిన వారందరూ ఆయన ద్వారాగానే విశ్వసించేవారుగా ఉండాలని మరి ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి చక్కటి వాక్యం ద్వారాగా మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాల కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. మోషేబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకమందున్న మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి వేగంలో తండ్రి మీ సన్నిధి భాగ్యం అనుగ్రహించి మీకు అన్నమాన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథాన్ని 45 అధ్యాయం చదువుతుండగా మాకు తెలియని విజ్ఞానాన్ని అనుగ్రహించి మీకు అన్నమాన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము పడుకుని మాకు మంచి చక్కని విశ్రాంతిని అనుగ్రహించండి. ఎందుకంటే తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఈ సాయంత్రకాల సమయం వరకు మీరు ఎక్కడికైనా మాకు కాచి భద్రపరిచి మీకు ఎంత బాగుంటుంది. ఉదయకాల సమయంలో తండ్రి మీ మీ మనవర పునరుద్ధరణ దినములు తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడం తండ్రి. ఇదిగోండి తండ్రి వయసున్నరలో జరిగిన తండ్రి పరిచయం మీరు దీవెన సాయంత్రం కాచి కాబట్టి తండ్రి ఓదులో జరిగిన ఆదివారపు ఆరాధన కూడా మీరు ఎంతో మహిమగా జరిగినని మీకు ఎంతమంది. ఇదిగోండి తండ్రి ప్రార్థనలో తప్పు పరపలను చేయించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థనలో అనేకుల కొరకు, మన దేశం కొరకు, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి మరి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలు చనిపోతున్నారు. దేశాల మధ్య దేవుడు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేలాగా ప్రజలకి ఏ నష్టము కలగకుండా మరి ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకునేలాగా దేవుడు మరి సహాయాన్ని అనుగ్రహించేలాగా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అలాగే సంఘాలు భూమి మీద మరి క్రీస్తు సంఘాలు దేవుని యొక్క పిల్లలు చక్కనైనటువంటి రీతిలో మరి జీవించేలాగా దేవునికి మహిమకరంగా బ్రతికేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జయతల్లి ప్రార్థన. పరతని ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందల సూదులు చేర్చుకున్న ఈ రాత్రికాల సమయంలో వేగురమైతే మీరు అగల చదువును బాధ్యతకి అంతమంది యెషయా గ్రంథాన్ని 45వ అధ్యాయం చదువుతారు సమయం తెన్ని నుంచి ఎంతమంది తండ్రి వెతిపడే వాగితే మరో రాష్ట్రంలో చేయండి. కోయిటాలో ఉన్న ప్రాంతాలు తండ్రి ఉత్తరాలు చేరుతున్నాయి తండ్రి. ఆ ప్రాంతాల్లో ఎవరికి గాయాలు తగలకుండా ఉండేలా చేయండి. ఈ ప్రపంచం అంతా మీ బిడ్డలను దీవించండి. ఈ రోజు తండ్రి నేను మన ప్రాంతంలో తండ్రి మీ స్థానిక సంఘాలందరినీ దీవించండి. మీ బిడ్డలందరినీ దీవించండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి రోజు క్రీస్తు సంఘంలో తండ్రి బాప్తిస్మం ఎంచుకున్నారు తండ్రి. మన మంత్రి మీటింగ్ కూడా ఇద్దరు బాప్తిస్మం ఎంచుకున్నారు తండ్రి. వాళ్ళ ముగ్గురిని దీవించండి. సంఘ కాపం చేసిన బోసం బియ్యలు తండ్రి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థనతో పొరపండి ఈ ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్న ప్రార్థన ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వేరు మా ప్రేమ గల తండ్రి కృపగల దేవా మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో మీ శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించే ప్రభావ నాయన మీ తెలివితో మీ జ్ఞానంతో ఇంతవరకు నేను ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ద్వారాగా నేను వాక్యాన్ని మాకు విడమరిచి విభజించి ఉపదేశించి తండ్రి మాకు అనుగుణంగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో ప్రభు కొంతమేరకు నాయన మేము అవగాహన చేసుకోవడానికి మీరు నాయన ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభు మరి యొక్క సమయంలో ప్రార్థన అవసరతలకు నాయన ప్రార్థన అవసరత కలిగినటువంటి బిడ్డలు నాయన ఈ భూమి మీద చాలామంది ఉన్నారు ప్రభు.
ఒక క్రైస్తవుడిగా నాయన మా యొక్క బాధ్యత తండ్రి. మేము నాయన మనుషులందరి కొరకు మేము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు నాయన మేము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం తండ్రి. మా దేశాన్ని, దేశ ప్రజలందరి కొరకు నాయన మీ సన్నిధానంలో జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. దేశ అధికారులను జ్ఞాపం చేసుకోండి. దేశాలకు మధ్య ఈ రోజు నాయన శత్రుభావం వచ్చి తండ్రి నాయన ఎంతోమంది మనుషులు తండ్రి నాయన మీరు నియమించారు తండ్రి. ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గానికి అన్నావు తండ్రి నాయన. కనుక మీ చిత్తానికి ప్రభు వారి గడ్డి వలె ఉన్నారన్నావు తండ్రి. మేము కూడా గడ్డి వలె వారమే తండ్రి నాయన. బ్రతుకున్నామంటే తండ్రి నాయన కేవలం మీ కృప తండ్రి. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించదరన్నావు కనుక నాయన సజీవుల పక్షంగా నాయన మిమ్మల్ని కొనియాడుతున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి తండ్రి. కనుక నాయన మా దేశాన్ని, దేశ ప్రజలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను నాయన, జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలను, అలాగే పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి ప్రాంతవాసులందరినీ జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. వారిని అందరినీ నడిపిస్తున్నటువంటి అధికారులను బట్టి నాయన, రాజులను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మీ చిత్తాన్ని తెలుసుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు నాయన మీ మాట నాయన, మీ పరిచర్య నాయన వినబడని ప్రాంతము, ప్రదేశం లేదు ప్రభు. కనుక నాయన ఈ భూమి మీద మనుషులు కేవలం ఈ భూమి మీదకే నాయన పరిమితం కాకుండా మరణించిన తదుపరి మరొక జీవితం ఉందని, ఆ జీవితాన్ని గురించి బైబిల్ చక్కగా బోధించింది అన్నటువంటి విషయాలతో నాయన ఈరోజు క్రైస్తవులందరూ సేవలు చేస్తున్నారు తండ్రి. వారి సేవలను, వారి యొక్క పరిచర్యని, వారి యొక్క సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నాయన ఈ యొక్క సమయంలో నాయన దేశవ్యాప్తంగా నాయన రోగాలతో ఉన్నటువంటి బిడ్డల తండ్రి మీరు వారిని కాపాడండి. ఈ రోజునైనా ఆరోగ్య శాఖ ద్వారాగా ఎంతోమంది తండ్రి ఇదిగోనైనా బలహీనులు నాయన బలపడుతూ ఆరోగ్యంగా నాయన వృద్ధి పొందుకునే తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారాగా ఎంతో ఆరోగ్యాలతో నడుస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ దీవించండి. అలాగే మా గవర్నమెంట్ని కాపాడుతున్నటువంటి బిడ్డలు, మా గవర్నమెంట్కి నాయన మరి నాయన మీరు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి, వైద్య బృందాన్ని బట్టి నాయన మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా మనుషులకు మధ్య గొడవలు వచ్చినప్పుడు తండ్రి ఇదిగోనైనా లాయర్లను మీరు నియమించారు తండ్రి. వారి ద్వారాగా సమాధానపడి తండ్రి ప్రతి ఒక్కరూ శాంతితో ముందుకు వెళ్ళడానికి దయచేయండి తండ్రి. అలాగే రక్షణ శాఖను బట్టి, ఆరోగ్య శాఖను బట్టి నాయన తండ్రి ఇలా ఎన్నో శాఖలనైనా గవర్నమెంట్ వారి ద్వారాగా మీరు నియమించారు ప్రభు. ఆ శాఖలన్నింటికి మీ సహాయాలు తెచ్చండి. వాటిని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులను, అధికారులను, నాయకులను అందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రజలకు మేలుకరమైనది, క్షేమకరమైనది అందుబాటులో ఉంచడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మా ఈ యొక్క సమయంలో తండ్రి ఇదిగోనైనా ఒక క్రైస్తవుడుగానైనా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు సంఘాలను ఇచ్చి మీరు మాకు మేరలను ఇచ్చారు ప్రభా. మా మేరలను బట్టి నేను మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ నేను మిమ్మల్ని తెలుసుకున్నారు ప్రభా, మీకు లోబడుతున్నారు, మీకు భయపడుతున్నారు తండ్రి. వారు కూడా మీ సన్నిధాన భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూనైనా మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయాలు తెచ్చండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలునైనా వారు ఆయా ఉపాధులు కలిగి ఉన్నారు ప్రభా. ఉపాధులను బట్టి నేను కుటుంబాలను కట్టుకుంటూ ప్రభా కష్టపడి నాయన పనులు చేసుకుంటూనైనా సేవలు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇంకా నాయన అనేకుల కొరకు నాయన యొక్క సమయంలో మా ప్రాంతవాసులందరిని బట్టి నాయన మీకు నాయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. మా ప్రాంతం అంతా ఇప్పటికేనైనా మారింది ప్రభు. అందరూ మీ అందు విశ్వసిస్తున్నారు తండ్రి. ఇంకానైనా అగ్రవర్ణాలు ఉన్నటువంటి మా వారు ఉన్నారు తండ్రి, మరి ఇతర కులాల వారు ఉన్నారు ప్రభు. వారిని కూడా ప్రేమతోనైనా మీ మాటలు అందించుటకు, స్వీకరించుటకు సహాయాలు తెచ్చండి. మా పరిధిలో ఎవరిని తండ్రి ప్రభు మేము విడిచి దాటిపోకుండా తండ్రి మా పరిధిలో ప్రభు మా యొక్క ప్రవర్తన ద్వారాగా, మా మాట ద్వారాగా, మా చూపు ద్వారాగా, మా క్రియ ద్వారాగా తండ్రి మీ కుమారుని మాలో నుంచి నాయన ఇతరులకు చూపించడానికి సహాయాలు తెచ్చండి. నేరుగా సువార్త ప్రకటించలేము ప్రభువా. ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మేము ధరించుకున్నటువంటి క్రీస్తును ప్రభు ఇతరులకి నాయన ఒక్కసారి చూపించు ప్రభు. ఒక్కసారి వారికి అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇచ్చు ప్రభు. నాయన మేము విడుదల పొందడానికి మీ సహాయాలు తెచ్చండి. ఇంకా నాయన భారభరితమైనటువంటి సేవ సువార్త నాయన సంఘాల ద్వారాగా జరుగుతుంది ప్రభు. వాటిని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా యొక్క స్థానిక సంఘాలని, స్థానిక సంఘ బిడ్డలను, జరుగుతున్నటువంటి పరిచర్యను నాయన మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సేవకులుగా ఉన్నటువంటి రాజుగారిని బట్టి, రాణిగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలో బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. వారు వెలుగుతూ అనేక కుటుంబాలు వెలిగిస్తున్నారు ప్రభు. పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, వృద్ధులను బట్టి, బాలులను బట్టి, అనాథలను బట్టి, దిక్కులేని వారిని బట్టి నాయన, విధవరాండ్రుని బట్టి నాయన
మీకు కృతజ్ఞతలు. 2 సంఘాలు ఇటు రీతిగా సంఖ్యలోను, నాణ్యతలోను వృద్ధి పొందుతుండగా నేను మీ తోడును అనుగ్రహించండి. 2 సంఘాల్లో బలహీనులైనటువంటి బిడ్డలను బలపరచండి, ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ఇంత చక్కగా నాయన ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి వారధిని బట్టి, ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగున్నా అలాగున్నా